ఈ రోజుల్లో సినిమా పెద్ద సక్సెస్ అవ్వడం అందరికీ తెలిసిందే. మారుతి ఆర్య సినిమా దగ్గర నుంచి వాసుతో తిరుగుతూ అప్పుడప్పుడు కనిపించేవాడు. అలాగే సీను ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండ్ శ్రేయ పబ్లిసిటీ సీను అప్పుడప్పుడు వచ్చి పబ్లిసిటీ గురించి మాట్లాడుతుంటాడు ఆఫీస్లో. సో వీళ్ళందరూ కలిసి ఈ రోజుల్లో అనే ఒక సినిమా మొదలు పెట్టడం, ఆ సినిమా సక్సెస్ అవ్వడం అందరికీ తెలుసు. పోతే ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక 5D అనే కెమెరాతో లో బడ్జెట్, అంటే ఎంత లో బడ్జెట్లో ఒక సినిమాని తీయచ్చో వీళ్ళు ఆ సినిమాని తీయడం ప్రతి ఒక్కరికి వల్ల ఈ సినిమా ఇన్స్పైర్ చేస్తుంది. ప్రతి ఒక్కరి గురించి కాకుండా నా గురించి నేను చెప్పాలి. 2 మల్టీ స్టార్ సినిమాలు ఈ సంవత్సరం మా ప్రొడక్షన్ హౌస్లో జరుగుతున్నా. ఈ సినిమా చూసినప్పటి నుంచి అందరు అసిస్టెంట్ డైరెక్టర్లు కూర్చోబెట్టుకొని, ఎవరే బాబు ₹1 కోటి సినిమా ఆలోచించండి రా, ఇగో ఈ సినిమా వెళ్ళండి చూడండి, చూసి వాళ్ళు ఎలా తీశారో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అని అందరికీ, మా ఆఫీస్లో ఉన్న అందరికీ చెప్తున్నాను. అంటే నేను చెప్తున్నానంటే నాలాగా ఎంతమంది ఇండస్ట్రీలో ఇవాళ ఈ సినిమా గురించి చెప్తుంటారు. సో ఇట్స్ ఎ గ్రేట్ జాబ్. ముందుగా వీళ్ళందరినీ ఈ విషయంలో నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇలాంటి అటెంప్ట్ చేసి ఆ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడం ఇట్స్ ఎ గ్రేట్ జాబ్. ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఆడియన్స్ని థియేటర్కి తీసుకురాగలిగారు. ఈ సినిమాని ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుకునే విధంగా చేయగలిగారు. కానీ ఈ సినిమాని ఇంకా చాలా పెద్ద ఎత్తుకు తీసుకెళ్ళగలిగిన కంటెంట్ ఉంది ఈ సినిమాలో. సెకండ్ డే నేను గోకుల్ థియేటర్లో చూశాను. ఫస్ట్ డే నాకు వీలు కాలేదు. థియేటర్లో ఆ రెస్పాన్స్ చూసి నేను షాక్ అన్నట్లు. అంటే ప్రతి సీన్కి రెస్పాండ్ అవుతున్నారు, ప్రతి సీన్కి క్లాప్స్ కొడుతున్నారు. పక్కన 4వ సీట్లో 5వ సీట్లో కూర్చున్న అబ్బాయి నెక్స్ట్ సీన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే సెకండ్ డే ఆల్రెడీ వాళ్ళ థియేటర్కి రిపీట్ ఆడియన్స్ మొదలయ్యారు.